వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ పాలన ఎగవేతలు కూల్చివేతలతో నిండింది. కేటీఆర్ విమర్శ. తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్. నదీ జలాల విషయంలో రాజకీయాలు చేయొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణను కోరారు. గతంలో తెలంగాణలో చాలా ప్రాజెక్టులను తానే ప్రారంభించారన్న సీఎం పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. తెలుగు జాతి ఒక్కటేనని, ఇచ్చిపుచ్చుకునే వైఖరి ఉండాలే తప్ప లేనిపోని విభేదాలు సృష్టించవద్దని చంద్రబాబు హితవు పలికారు. మీరు మంజీరాకు తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాక తప్పులేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. నీళ్లు తప్పే ఉన్నట్లు ఉండేది. ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఏంటి దాని మీద ఇవన్నీ ఉందా? దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు? 5/5/2000 జీవోఆర్టీ నెంబర్ 203 3,525 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్ళారు. 20/5/2020లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు. 13/7/2020 మళ్ళా వీడిపోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ పిలవండి, టెండర్లకు పిలవండి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. అమరావతికి చట్టబద్ధత ఉంది కాబట్టే గత ప్రభుత్వం రాజధానిని తరలించలేకపోయిందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నంలో మీడియాతో లోకేష్ మాట్లాడారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పెట్టుబడుల విషయంలో దేశంలో టాప్ లో ఉన్నామని గుర్తు చేశారు. అమరావతికి మంచి విమానాశ్రయం కావాలి, అందుకే భూసేకరణ చేస్తున్నాం. ప్రాజెక్టులు పూర్తి సమయం పడుతుంది. శ్రీకాకుళం నుంచి అనకపల్లి వరకు వేగంగా అభివృద్ధి జరుగుతోంది. ఎకరం 30 పైసలకే ఇస్తున్నారంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇస్తే తప్పేంటి? రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలి, మన యువతకు ఉద్యోగాలు రావాలి. ఆర్థిక రాజధాని విశాఖే, అందుకే ఇక్కడికి పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖకు ఐటీ, ఫార్మా, డేటా సెంటర్, స్టీల్ సిటీలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేదే కూటమి ప్రభుత్వ విధానం. సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరిని వదిలిపెట్టమని లోకేష్ స్పష్టం చేశారు. కూలింగ్ తీసుకుని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తాం. సార్ మీరు కంపెనీలు తీసుకొస్తున్నారు కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలల్లో చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం కనుక వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% అని వెనుకుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్లో చెప్పా, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఈస్ 50% అని మీరు గమనించండి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి
చిత్తూరు వరకు, అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం. సార్, ఈ పెట్టుబడిలో విజయనగరం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని నిన్న కూడా మీరు అనౌన్స్ చేశారు. వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మీ వాళ్ళే విపరీతమైన ప్రచారం చేస్తున్నారు, కించపరుస్తున్నారు, మీకు అర్హత ఎక్కడ ఉందని వైసీపీ వాళ్ళు. ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకున్నాము. మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే వైఎస్ భారతిరెడ్డి గారి పైన మా కార్యకర్త ఒక ట్వీట్ పెడితే, ఫేస్బుక్ పోస్ట్ పెడితే అతను జైలుకి వెళ్ళాడమ్మా. వాళ్ళు 5 సంవత్సరాలు నా పైన, కుటుంబం పైన శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు. మీ అందరు చూసారు, ఆడియో ఉంది. ఏం చేశారండి? నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఒక మహిళని కించపరిచినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో నేను కళ్ళారా చూసాను. ఇది ఇంకో మహిళకు జరగకూడదు, పిల్లలకి జరగకూడదు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద చాలా ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తే, సోషల్ మీడియాలో ఏజ్ అప్రాప్రియేట్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. జనరల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఎవరన్నా రావాలంటే ఒక ఏజ్ తర్వాతనే ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ అవ్వాలి. రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఉంది. కానీ ఇది పాటించట్లేదు. ఇది మేము డిస్కస్ చేస్తున్నాం. కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశం ఏం చేసిందంటే మినిమం 16 years ఉండాలని ఇప్పుడు రూల్ తీసుకొచ్చారు. అప్పుడు ఏంటంటే ఏజ్ అప్రాప్రియేట్ ఉంటుంది. పిల్లలకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సోషల్ మీడియా అంటే అర్థం చేసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది అనేది. తిరుమల శ్రీవారిని నటీమణులు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠ ఉత్తర ద్వారం ప్రవేశం చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తాను నటించిన అనగనగా ఒక రాజు చిత్రం జనవరి 14న విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్నట్లు మీనాక్షి చౌదరి తెలిపారు. నాగ చైతన్యతో ఓ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అద్భుతంగా ఏర్పాట్లు చేసిందని ఐశ్వర్య రాజేష్ అన్నారు. సంక్రాంతికి విడుదలయ్యే అన్ని చిత్రాలు విజయం సాధించాలని ఆకాంక్షించారు. మార్నింగ్ ఇది మన రిలీజ్ ముందు ఒక దర్శన్ అయితే నేను చాలా హ్యాపీ. అండ్ 14th January రిలీజ్ ఉంది అనగనక ఒక రాజు థియేటర్స్లో. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది తిరుపతికి రావడం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శన్ తర్వాత మన రిలీజ్కి ఒక ఫుల్ జోష్తో చేస్తే నేను చాలా హ్యాపీ. సో మీరు కూడా చూడండి సినిమాస్లో. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అది ఒక నాగ చైతన్య గారితో ఒక సినిమా ఉంది. సో అది మిడ్ ఆఫ్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఒకసారి ప్రొడక్షన్ హౌస్ ఒక ఫార్మలీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను. విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. చాలా మంచి దర్శనం అయింది. టీటీడీ వాళ్ళు మంచి దర్శనం అరేంజ్ చేశారు. వైకుంఠ ఏకాదశి రేపుతో క్లోజింగ్. సో చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వచ్చిన దానికి. నాతో పాటు మీనాక్షి కూడా వచ్చింది, చాలా సంతోషం. అండ్ అన్ని సంక్రాంతి సినిమాలకి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ.
చాలా ఉన్నాయి, వస్తాయి ఈ ఇయర్ వస్తాయి. వైసీపీ ఆరోపణలు తిప్పికొట్టిన ఆ హుడా చైర్మన్ టీసీ వరుణ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల నుంచి మొదలుకొని కార్యకర్తల వరకు రాష్ట్రంలో అంబులెన్స్ వ్యవస్థ నిర్వీర్యమైందంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆ హుడా చైర్మన్ టీసీ వరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నందు అధునాతన టెక్నాలజీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుందన్నారు. తానే స్వయంగా అంబులెన్స్ లోకి వెళ్లి పరిశీలించారు. ప్రజలు మీ అసత్య ఆరోపణలు నమ్మరని, మేము చేసే అభివృద్ధి రాష్ట్ర ప్రజలు కళ్లారా చూస్తున్నారని, మీరు ఆరోపణ చేసినంత మాత్రాన మా ప్రభుత్వానికి ఏమీ కాదని వైసీపీ నేతలు కార్యకర్తలు తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే గత వారం నుంచి వైసీపీ నాయకులు ఎవరెవరైతే ఉంటారో 108 మీద 104 అంబులెన్సుల పైన కూటమి ప్రభుత్వంపై ఒక దుష్ప్రచారం చేస్తుండేది మనం అందరం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రజలకందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంత మంచిగా ముందుకెళ్తుంది, ఈ మంచి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఈ ఫోటోలు చూపించినట్టు మీరు ఒకసారి చూడాల్సింది. గత ప్రభుత్వంలో దాదాపు 300 అంబులెన్స్ని వీళ్ళు మిస్మేనేజ్మెంట్ చేసి దాన్ని పని చేయనికోకుండా సొంత వ్యక్తిగత లబ్ధుల కోసము ఆ టెండర్లు కాల్ఫర్ చేసుకొని మెయింటెనెన్స్ టెండర్లు అనుకుంటూ అది మన అరవిందో అనే కంపెనీకి వాళ్ళ వ్యక్తిగత లబ్ధుల కోసం టెండర్ ఇచ్చుకొని మెయింటెనెన్స్ చేయకోకుండా దాన్ని ఏ ఒక్క అంబులెన్స్ను కూడా చాలా మటుకు అంబులెన్స్ దాన్ని యూటిలైజేషన్లో లేకోకుండా పాడు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి దీవెనలతో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. అందులో భాగంగా ఎన్నో అంబులెన్సులు తీసుకొచ్చినారు. గత ప్రభుత్వంలో ఉన్న అంబులెన్సులు కూడా మొత్తం రిపేర్స్ అయితేనేమో కానీ మీరు ఇందాక చూసినాం, మనం అందరం లోపల పోయి చూసినాము. కొత్త టెక్నాలజీతో, జీపీఎస్ సిస్టమ్స్తో, ట్రాకింగ్తో, అదేవిధంగా పేషెంట్ ఎప్పుడైతే అంబులెన్స్లోకి ఎక్కుతాడో అక్కడి నుంచి కెమెరాతో లైవ్గా డాక్టరే చూస్తూ అక్కడ ఉన్న నర్సులకు కానీ వాళ్ళకి కానీ లోపల వాళ్ళకి ఒక కోఆర్డినేషన్ చేస్తూ వాళ్ళు సలహాలు ఇచ్చుకుంటూ పేషెంట్ని 5 నిమిషాల్లో ఇక్కడ హాస్పిటల్కి ఎలా తీసుకొస్తారనే విషయం కూడా మీడియా మిత్రులందరూ కూడా ఇందాక చూశారు. మన అనంతపురంలో అయితే కానీ మన జిల్లాలో అయితే కానీ మీరు చూసారు దాదాపు 9 కొత్త అంబులెన్సులు తెచ్చి ఇక్కడ పెట్టినారు. సో వైసీపీ నాయకులందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ దుష్ప్రచారం మీరు ఆపండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా మంచిగా ప్రజల్లోకి వెళ్తుంది. అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు ఎలా కష్టపడుతున్నారు మన కూటమి మినిస్టర్ మనకు తెలుసు. అదే అందులో భాగంగా ప్రజలందరికీ మంచి జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. గత నెల మేమందరం ధర్మవరంకి వెళ్ళాము, మధ్యప్రదేశ్ సీఎం గారు వచ్చినారని చెప్పేసి మీటింగ్ ఉంటే వెళ్ళి వస్తున్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. మేము రోడ్లో ఇమీడియట్గా వెంటనే వెహికల్స్ అన్ని ఆపేసి అక్కడి నుంచి వెంటనే జనసైనికులందరూ ఫోన్ కొడితే వితిన్ 10 minutes కూడా కాకోకుండా 2 అంబులెన్స్లు వచ్చిన పరిస్థితి. మేము స్వయంగా ఉన్న వీడియో ఫుటేజ్లోనే నా పేజ్లో ఉంటే మీరు చూడండి. వచ్చి అంత మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళకి. సో ఈ దుష్ప్రచారం మొత్తం అంతా వైసీపీ నాయకులు ఆపమని చెప్తూ, అదేవిధంగా ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. స్ట్రిక్ట్ యాక్షన్ కూడా చేస్తుంది, స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటుంది. ఎవరైతే ఈ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ కూడా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా రావడం ఎందుకంటే ప్రజలకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, కుటుంబ ప్రభుత్వం జవాబుదారీతనం ఉంది. సో అందుకు ఇలా జరుగుతుంది. ఇంత మంచిగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితేనే కానీ, డాక్టర్స్ అయితేనే కానీ, నర్సులు అయితేనే కానీ, ఇక్కడ మేనేజ్మెంట్ అయితే ప్రతి ఒక్కటి బాగా జరుగుతుంది అని చెప్పి ప్రజలందరికీ తెలియాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు శరత్ చంద్ర ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం రిషికొండ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఏర్పాటు చేసిన సివిల్స్ ఉచిత శిక్షణ శిబిరాన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్ భార్గవి, శరత్ చంద్ర ఐఏఎస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శరత్ చంద్ర, గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ గ్రేస్, సామాజిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామారావు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేష్ తదితర అధికారులు మరియు శిక్షణార్థులు పాల్గొన్నారు. Now I request the dignitary. Now I
థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీ నేత కిమిడి నాగార్జునకు మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సవాల్ విసిరారు. సాంప్రదాయాలు, సంస్కృతి గురించి మాట్లాడే టీడీపీ నేతలు చీపురుపల్లి లేదా విజయనగరం పార్లమెంటు పరిధిలో ఏ అభివృద్ధి చేశారో చూపించగలరా అని ప్రశ్నించారు. మీకు నచ్చిన పంచాయతీని ఎంచుకోండి, మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూపిస్తాం, మీరు చేసిన మంచి పనులు ఉంటే చూపించండి అని చెప్పారు. కేవలం మాట్లాడడం టీడీపీ నేతలకు తగదు అని ఆయన వ్యాఖ్యానించారు. జీఎస్టీ వసూలు తగ్గిపోయాయని, పోలీసుల పనితీరు కూడా దిగజారిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కూడా పోలీస్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. ఉపాధి హామీ కూలీలకు బిల్లులు ఇంకా చెల్లించకపోవడంతో పేదలు సంక్రాంతి ముందే ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలపై టీడీపీ నేతలు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఎంఎస్పీ నిర్ధారణ పెట్టించి దాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఎంత కరోనా సమయంలో కానీ మీరెంత ఎక్కడ కూడా మీ జిఎస్టీ చూస్తే కింద ఉంది, మీ పోలీసు వ్యవస్థ చూస్తే అట్టడుగు స్థాయిలో ఉంది. వాటి మీద దృష్టి పెట్టి వాటి మీద చేయండి అని చెప్పి తెలియజేస్తాను. కనుక ప్రజల్లోని తప్పుడు సాంకేతికాలు ఇచ్చే కార్యక్రమం చేయకండి. తప్పకుండా ఒకవేళ మీరు ఏదైనా అభివృద్ధి చెందారంటే మీరు ఈ నియోజకవర్గంలో ఎక్కడ రమ్మన్నా, ఏ ఊర్లో రమ్మన్నా మేము డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కానీ మీ అధ్యక్షుల వారు కానీ ఎవరు వచ్చినా తప్పకుండా మేము డిబేట్ మేము ప్రజావేదికకి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు వస్తే మేము చాలా సంతోషిస్తాం. ప్రజలకు తెలియాలి ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు అభివృద్ధి చేయలేదు అనే దాని మీద మనం తెలియాలంటే ఊరికనే మనం ఏదో పత్రికల మూలకంగానో ఎలక్ట్రానిక్ మీడియంలోనో కొంచెం మనం మాటలు వచ్చో తెలుగుగా మాట్లాడగలుగుతాం అని చెప్పేసి అని కాకుండా గ్రామాల్లోకి రండి. గ్రామాల్లోకి వస్తే మనం తప్పకుండా చర్చ విధంగా మీరు ఉన్న 110, 120 పంచాయతీలు ఏదైతే చీపురుపల్లి నియోజకవర్గంలో లేదు, పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏ గ్రామం వచ్చినా మనం రమ్మంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అభివృద్ధి గురించి కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి ఇవాళ ఉపాధి హామీ పథకం NRGS 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, అది చేసుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ స్టేట్ గవర్నమెంట్. ఇవాళ ఉపాధి హామీ పథకానికి సంబంధించి బిల్లులు ఇవ్వాల్సింది ఉంది లేబర్కి, ఇంతవరకు లేబర్కి డబ్బులు రాలేదు. వాటికి సంబంధించి ఇవాళ ప్రజలందరూ కూడా కటకట్లు ఆడుతున్నారు. పండుగ ఎలా చేసుకోవాలి, ఏంటి ఇబ్బంది. ఈ పరిపాలన అంతా పోలీసులతోనే పరిపాలన చేస్తున్నారు తప్పించి ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలన చేయట్లేదని మీ అందరికీ తెలియజేస్తాం. వెనిజులా అధ్యక్షులు నికోలస్ మదురో భార్యను అమెరికా సైన్యం బంధించడాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించారు. వెనిజులాలో ఉన్న ఆయిల్ సంపదల కోసం ఈ చర్యలు చేస్తున్నానని ఆరోపించారు. అంతర్జాతీయ న్యాయస్థానాలు ఐక్యరాజ్య సమితి ద్వారా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు, మహిళా సంఘ ప్రతినిధులు, నాస్తిక సమాజం మరియు ప్రజానాట్య మండలి నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.